Namaste, welcome to RTV. Today we have a special chit chat with Chendu Mondeti. Hello. Hello అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సక్సెస్ ఎలా ఎంజాయ్ వి చేస్తున్నారు? ఆర్ సో హ్యాపీ. సో ఆల్మోస్ట్ ఆల్ తండేల్ మూవీ తాండవం చేస్తుందని చెప్పొచ్చు. అవునండి. సో ఇట్స్ లైక్ ఎ లవ్ సునామీ. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్? అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఫస్ట్ అయితే రిలీవ్ అయిపోయాం. బాగుంది అని మొత్తం అటు మీడియా దగ్గర నుంచి కానీ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ వీళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ అయితే అంటే వీ నెవర్ ఎక్స్పెక్ట్ కదండి. అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడడం చూసుకుంటే ఎప్పుడు కూడా అంటే ఎంత మేము కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ ఆడియన్స్ దగ్గర వచ్చి బాగుంది అన్న తర్వాత దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిల్మ్ హిట్ అయినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. బట్ మూవీ చూసిన తర్వాత ఇట్స్ వెంట్ లైక్ లవ్ స్టోరీ టు ప్రొఫెషన్ టు అగైన్ పేట్రియాటిజం నుంచి మళ్ళీ లవ్ స్టోరీ. సో ఎలా డ్రైవ్ చేశారు అంటే చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది అంటే డైరెక్టర్ బాగా డ్రైవ్ చేశారు స్టోరీని. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా బాగుంది అనిపించింది. సో ఎలా అంటే స్టోరీ వైజ్ తీసుకుంటే ఇది చిన్న స్టోరీ అండి. ఒక లైన్ అంతే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పని కోసం అక్కడికి వెళ్తారు. ఒక పాయింట్ అవుట్ అయిన తర్వాత హీరోయిన్కి అది ఇష్టం ఉండదు, వెళ్ళొద్దు అంటారు. ఆయన వెళ్తాడు, దొరికిపోతాడు. మళ్ళీ దొరికిపోయిన తర్వాత ఏంటి అని. సో మోర్ దాన్ ద స్టోరీ ఇట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్. సో మేము అనుకున్నప్పుడే ఏ స్పేస్లో ఏదేది కొంచెం ఎక్కువ చెప్తూ తక్కువ చెప్తూ వెళ్ళాలి. ఫైనల్ రౌండ్ ఆఫ్ ఏంటి అనగానే సినిమా స్టార్ట్ అయింది యాజ్ ఎ లవ్ స్టోరీగా స్టార్ట్ అయింది. ఎండ్ ఒక లవ్ స్టోరీ. సో మధ్యలో జరిగిన ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఎ తండేల్ అతను తండేల్ ఇంకా ఆ ఊర్లో లేనప్పుడు ఆ అమ్మాయి, అందుకనే మధ్యలో నువ్వు తండేలు రాజైతే ఆ అమ్మాయి తండేలు రానిరా అంటారంట. సో ఆ అమ్మాయి ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంది, ఇవన్నీ అల్లుకుంటూ వచ్చామండి. సో మీ కైండ్ ఆఫ్ మూవీస్ తీసుకుంటే ప్రేమం కానీ లైక్ కార్తికేయ కానీ ఇప్పుడు తండేల్ కానీ బ్లడీ మ్యారీ, సో డిఫరెంట్ జానర్స్ అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? మీరు ఈ పర్టికులర్గా ఈ మూవీ ఎలా ఇన్స్పైర్ అయ్యారు? అంటే నేను రీసెంట్గా గమనించిన దాంట్లో ఇప్పుడు ప్రేమ కథ రాయాలనుకోండి, ప్రేమ కథలో ఎడబాటు, విరహం అవి మేజర్ పార్ట్ అండి. ఇప్పుడు కాంటెంపరీలో లవ్ స్టోరీస్ రాయాలి అంటే మనకి కోపమైన ఇష్టమైన ఏదైనా కానీ ఇమీడియట్గా చెప్పడానికి మనకి చాలా కమ్యూనికేషన్స్ ఉన్నాయి. పర్టికులర్ ఫోన్లో అది మనం డైరెక్ట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసేయచ్చు, డైరెక్ట్గా కాల్ చేసి చెప్పచ్చు, ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉంది. బికాస్ ఆ ప్లాట్ఫామ్ ఏమీ లేనప్పుడు ఉన్న ఎమోషన్స్ నిజమైనప్పుడు అసలు చెప్పుకునే అవకాశం లేనప్పుడు ఎలా ఉంటుంది అది కదా నిజమైన ప్రేమ అనేది నా పాయింట్ అండి. సో ఇప్పుడు ఇందులో హీరోయిన్ 30 days అసలు ఫోన్లో కూడా మాట్లాడుకోరు, ఎక్కడున్నారు ఏంటో కూడా తెలియదు. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అతను ఎక్కడెక్కడ దొరుకుతున్నారో సముద్రంలో కూడా తెలియదు. సో ఆ విరహం, ఆ ఎడబాటు ఏదైతే ఉందో ఇక్కడ దే ఆర్ సో ప్యూర్, అది నన్ను ఇన్స్పైర్ చేసింది. సో ఇదంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకున్నారు కదా? అవును. ఓకే. సో కమింగ్ టు లైక్ సాయి పల్లవి, షీఈ్ లైక్ ఫినామినల్ యాక్ట్రెస్ మాకు తెలిసింది. కానీ సాయి పల్లవికి మీరు నేరేట్ చేసినప్పుడు ఎలా కన్విన్స్ చేశారు ఈ స్టోరీ గురించి? నేను అంటే మనం కథ చెప్పడం వరకే మన బాధ్యత అండి, కన్విన్స్ అయితే చేయలేం. నాట్ ఓన్లీ సాయి పల్లవి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కన్విన్సింగ్. ఎవరికైనా ఒక కథ చెప్పినప్పుడు అంటే వాట్ పాయింట్ షీ పర్టికులర్లీ లైక్, అంటే ఈ మూవీలో తనకి ఏం నచ్చింది అంటే మీకు ఎప్పుడైనా తన క్యారెక్టర్ నచ్చింది, ఓవరాల్ కథ నచ్చింది, తన క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగా నచ్చింది. ఇనీషియల్గా తన భయం కరెక్టే, తన బెంగ కరెక్టే, వాడిని వెళ్ళొద్దు అనడం కూడా కరెక్టే. సో వెళ్ళొద్దు అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దొరికిపోయిన తర్వాత తన కోపంలో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో దాని ద్వారా తను ఎంత బాధ పెట్టాను అనే ఆ గిల్ట్ తర్వాత అమ్మాయి చూపించిందంటే షీ హ్యాస్ సో మచ్ స్కోప్ టు పర్ఫామ్. ఈ స్టోరీలోనూ ఉంది, తన క్యారెక్టర్లో ఉందని తను గ్రహించింది. సో కమింగ్ టు నాగ చైతన్య కెరీర్లో తీసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను అంతకుముందు మూవీస్లో కంటే కూడా ఈ మూవీలో ఎక్కువ మెచ్యూరిటీ కనిపించింది యాక్షన్లో. సో మీరు ఎలా డ్రైవ్ చేశారు? నేను డ్రైవ్ చేయడం కన్నా నేను ఏదో చెప్తుంటే ఏదో చాలా మోడెస్ట్గా అనిపిస్తుంది, కానీ నేను డ్రైవ్ చేయడం కాదు, కానీ మేము అందరం కలిసి ఏం నమ్మేమంటే స్టోరీ కమింగ్ బ్యాక్ అనుకోవచ్చు నాగ చైతన్యకి ఆల్మోస్ట్. అంటే హీరోస్కి ఎప్పుడైనా కానీ అది వరుస 2 flops కాదండి, 6 flops ఉన్నా 1 good film ఈజ్ గుడ్ ఎనఫ్. 1 film ఈజ్ గుడ్ ఎనఫ్ వాళ్ళ కంబ్యాక్ అండి. మిగతా టెక్నీషియన్స్ అయితే 1-2 సినిమాలు కొంచెం తడబడతారు, కానీ
సో దట్ టు హిస్ ఫర్ మై లెగసీ అవన్నీ ఉన్నాయి కనుక ఆయనకి ఇప్పుడు పర్లేదు. ఎస్పెషల్లీ దట్ వెడ్డింగ్ కార్డ్ సీన్ వచ్చేసి కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అక్కడ బాగా చేశారు. అంటే ఆ డైలాగ్స్ కానీ అవి తన పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా అనిపించింది మెచ్యూర్డ్గా. సో ఎట్లా మీరు అంటే మీరేం ఆ టైంలో మీరు అదేనండి, ఇప్పుడు నాకు ఎగ్జైట్ అవ్వడం కన్నా ఈ స్టోరీకి ఎగ్జైట్ అయ్యింది ఎవరు హీరో అయినా కూడా. సో ఇప్పుడు పల్లవి ఆవిడకి ఇందులో తన క్యారెక్టర్ కనపడింది, తన ఈ ఓవరాల్ టోటాలిటీ స్టోరీలో ఎలా కనపడిందో ఈవెన్ ఫర్ చైతన్య ఆల్సో తన క్యారెక్టర్ కనపడింది. ఇట్స్ వెరీ న్యూ టు హిమ్. తన చూసిన ప్రపంచంలో ఎక్కడా ఈ పాత్రలు లేవు, ఈ ప్రదేశాలు లేవు. సో ఈ ప్రదేశం కానీ ఆ పాత్రలు కానీ అనేది తనకు చాలా కొత్త. సో ఇట్ ఈస్ సో ఆ ఎగ్జైట్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి. సో దానికి తోడు ఆ ప్రిపరేషన్ వెళ్ళి అబ్జర్వ్ చేసి ప్రిపరేషన్ వేసుకునే బట్టల దగ్గర నుంచి లాంగ్వేజ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి చాలా మంచి ఛాలెంజ్ ఉందండి. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడంలోనే మా ఫస్ట్ సక్సెస్ వస్తుంది. నాగార్జున గారు కూడా ఒక ఆడియో ఫంక్షన్లో దీంట్లో సక్సెస్ మీట్లో ఐ మీన్ ఎక్సైట్మెంట్ అయ్యారు, నాగ చైతన్య ఇది హిట్ అయిందని చెప్పి. సో మీతో ఏమైనా చెప్పారా? పబ్లిక్లోనే చెప్పారు కదండి. అంటే నాతో పర్సనల్గా చాలా చెప్పడం అనేది పక్కన పెడితే ఇట్ వాజ్ నాతో చెప్తున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది అంటే అరే నలుగురు వింటే బాగున్నాయి ఎక్సైట్మెంట్ ఆయన ఫేస్లో బాగా తెలిసిపోతుంది. అవునండి, అంటే అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, జనరల్గా మూవీకి కంగ్రాచులేషన్స్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, యు ఆర్ గుడ్ అన్నంత వరకు వస్తుంది. కంగ్రాచులేషన్స్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది అన్న తర్వాత నుంచి అసలు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. అన్న తర్వాత నుంచి ప్రశంసలు స్టార్ట్ అవుతున్నాయి మాకు. అంటే చైతన్య వాజ్ సర్ప్రైజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ వేరియేషన్స్ ఏంటి అనేది చెప్తున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ నాకు ఎంత హ్యాపీగా ఉన్నప్పుడు యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ ఎ టెక్నీషియన్గా ఆయనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. సో కమింగ్ టు మ్యూజిక్, మ్యూజిక్ చూసుకుంటే లైక్ 3 సాంగ్స్ ఆల్మోస్ట్ బుజ్జితల్లి సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వకముందే చాలా సెన్సేషనల్ అయినాయి. సో మ్యూజిక్ వైజ్ నేను విన్నది ఏంటంటే మీరు లవ్ స్టోరీకి ఎగ్జాక్ట్ మీరు పర్సనల్గా కేర్ తీసుకుంటారు లిరిక్ వైజ్ అని విన్నాను. సో లిరిక్స్ వైజ్ నాకు కొంచెం అంటే నేను పర్సనల్ కేర్ తీసుకోవడం కదా కానీ అంటే మీ ఇన్వాల్వ్మెంట్ అంటే డైరెక్టర్ నాట్ ఓన్లీ లిరిక్స్ అండి 24 క్రాఫ్ట్స్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లిరిక్స్ నాకు ఇంతకుముందు శ్రీమంతి కూడా నేను వర్క్ చేశాను, ఇప్పుడు వర్క్ చేసామట. అంటే ఈ సినిమా కానీ ఏ సినిమా కానీ కథ ప్రకారం పాటలు వచ్చాయనుకోండి, పాట ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్టోరీ కనుక మాటలు ఎంత ఇంపార్టెంటో లిరిక్స్ కూడా ఎంత ఇంపార్టెంటో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఆ పాట ద్వారా. సో నాకేమొస్తుందంటే నేను మాటల వరకే రాయగలను. ఆ మాటలు రాసి ఇదండి భావం ఇలా ఉంటే బాగుంటుంది అనగానే ఇప్పుడు దాంట్లో కరెక్ట్గా మీటర్లో వచ్చి అది ఒక పొయిటిక్ వేలో రాయడం ఈజ్ అన్ ఆర్ట్. వాళ్ళు సరస్వతి పుత్రులు అండి నిజంగా. మాటలు ఏముందంటే చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఇదంతా ఒక పాట రూపంలో తీసుకురావడం అనేది ద టఫెస్ట్ జాబ్ అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో నాకు జనవిత్తుల గారికి, నాకు శ్రీమణికి, మన డిఎస్పి గారికి సింక్ కుదిరిందండి. వేరాజ్ డిఎస్పి అంటే వి హావ్ దట్ సౌండ్, ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. బట్ ఈ డిఎస్పి గారి పాటల్లో, డిఎస్పి గారి పాటల్లో మీకు ఎప్పుడు సాహిత్యం బాగా వినపడుతుంది. మీకు ఆయన పాటలు ఊరికి చిన్నపిల్లలు కూడా ఎందుకు పాడతారంటే అది డప్పు సౌండ్ అయినా, బోర్ సౌండ్ అయినా, ఏ సౌండ్ అయినా, అది మీకు కిస్కీలా సాంగ్ అయినా లేదంటే బుజ్జితెరి సాంగ్ అయినా ఏదైనా కానీ ఆయనలో లిరిక్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. పలకడంలో హీఈస్ వెరీ పర్టికులర్. సింగర్స్తో పాడించేటప్పుడు అది పరభాష సింగర్స్తో పాడించినా కూడా ఈజ్ వెరీ పర్టికులర్. అచ్చులు ఒత్తులతో సహా ఈజ్ వెరీ పర్టికులర్. సో మూవీ ఈ లొకేషన్స్ అవి మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు మీరు ముందే అక్కడికి వెళ్ళి అదంతా ఆబ్వియస్లీ అండి, మీకు మూవీ చూస్తేనే తెలుస్తుందండి. మా డైరెక్టర్ నాగేంద్ర కానీ, మా డిఓపి శ్యామ్దత్ కానీ, ఎందుకంటే విజువల్ లైక్ పర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగుంది. అవునండి, చాలా బాగుంది. అంటే వీఆర్ వెరీ పర్టికులర్. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చూపించే ప్రదేశాలు చాలా కొత్త ప్రదేశాలు అండి, మనకి జనరల్గా పరిచయం లేని ప్రదేశాలు. మనం బీచ్కి వెళ్తాం అంతే, అంతవరకే మనకి పరిచయం. ఆ బీచ్ పక్కన ఎప్పుడైనా కొంచెం వెళ్తే వాళ్ళు మత్స్యకారులు ఉంటారు అంతే, అంతవరకే మనకు పరిచయం. బట్ వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి అంటే మాత్రం వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలండి. సో ఫ్యూచర్లో నాకు ఈ హీరోతో వర్క్ చేయాలి అంటే ఏ హీరో చెప్తారు? ఒక్కరు కాదండి, అంటే నాకు అంటే ఏ హీరోకి ఆ హీరోకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకు జనరల్గా ఇప్పుడు నేను ఏదైనా చూసినప్పుడు, సింహాద్రి చూసినప్పుడు ఎన్టీఆర్ అనిపిస్తుంది, ఒక్కడు చూసినప్పుడు మహేష్ బాబు అనిపిస్తుంది. ఆయన తర్వాత నా బేసిక్గా ఆమె ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. సో అలా ఒక హీరో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇంతకుముందు ప్లాన్ ఉండేదండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ స్టోరీ రైట్ నౌ. సో మీకు
నాకు ఈ పర్టికులర్ స్టోరీ చేయాలని ఉంది మూవీస్లో అంటే ఎలాంటిది నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే 2 స్టోరీస్ నా దగ్గర ఉన్నాయో అవేనండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఎంత ఎక్సైటెడ్ అంటే అది త్వరగా అంటే ఇంకొక 1 వీక్లో ఇప్పుడు ఇంకా వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్, ప్రమోషన్స్, పోస్ట్ ప్రమోషన్స్ అంతమాట. ఇది అయిపోయిన తర్వాత నాకంటే రిలాక్స్ అవ్వకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేసేయాలని అన్నంత ఎగ్జైటింగ్గా ఉన్నానండి ఆ స్టోరీ వైజ్. సో ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తారు? నాగార్జున గారు అండి, అందులో డౌట్ లేదు. నేను అంటే బేసిక్గా కాలేజ్లో ఉండి ఆయన చూడాలి, ఆయనతో వర్క్ చేయాలనుకునే దాని మీద నేను ఐ కేమ్ హియర్. ఓకే. హీరోయిన్ అంటే? హీరోయిన్ ఇంతకుముందు నాకు శ్రీదేవి గారు అండి. లేరు. శ్రీదేవి గారు. అవునండి. ఇప్పుడు సాయి పల్లవి. ఓకే. అంటే ఈవిడ ఉంటుంది ఇంకా. అంటే నాట్ అన్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ వైజ్, అసలు పర్ఫార్మెన్స్ వైజ్ కాదండి, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కాదు నాకు. అంటే ఓవరాల్గా ద జెల్ అది వేరే. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కానీ అంటే అంతే, షీ హ్యాస్ అన్ దట్ ఆరా. మీకు ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? ఒక్కళ్ళు కాదండి, నాకు మా ఇంట్లో ఫోటోలు ఉండేది ఎవరికి అంటే రాజమౌళి గారు, సుకుమార్ గారు ఫోటోలు ఉంటాయి. బికాస్ ఆర్యా సినిమా చూసే నేను సినిమాలోకి రావాలని ఫిక్స్ అయ్యా. అండ్ రాజమౌళి గారు ఫర్ మెనీ రీజన్స్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే సినిమాని ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాని పరిచయం చేసిన దాంట్లో ఆయనే మొదటి వ్యక్తి అన్నమాట. సో నాకు అదే ఆయనకి ఎలాగ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మా కార్తికేయ అనేది హిందీలో ఆడింది అంటే ఆయన మన తెలుగు సినిమాని తీసుకెళ్ళి హిందీలో పెట్టాడు కనుక. సో నాకు వాళ్ళిద్దరి పేర్లు ఎక్కువ వస్తాయి. Once again, congratulations for your movie success and all the best for your future projects. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.